ఫార్మ్ ద PDE అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిట్రరీ ఫంక్షన్ f of x square plus y square z minus xy is equal to 0. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ముందుగా ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దాన్ని మనం u అనే పేరుతో తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో రెండవది v అనే పేరుతోటి z మైనస్ xy, రెండవ టర్మ్ ఏదైతే ఉందో అది z మైనస్ xy, దాన్ని v అనే పేరుతోటి తీసుకుందాం. సో ఇప్పుడుగా మన ఈక్వేషన్ ఎలా ఉంది, f ఆఫ్ u v ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో దీన్ని మనం ఒకసారి x పరంగా ఇంకొకసారి y పరంగా డెరివేటివ్ చేస్తూ సో మనం ఫైనల్గా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం పొందొచ్చు. సో ముందుగా x పరంగా మనం డెరివేటివ్ చూద్దాం ఎలా ఉంటుందనేది. సో డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్లీ. ఓకే, సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, మనం ఎఫ్ని ఎక్స్ పరంగా, ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఎక్స్ పరంగా చేస్తున్నాం మనం. సో ఎఫ్ అనేది అందులో మళ్ళీ వి ఉన్నాయి. సో దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ముందుగా ఎఫ్ని యు పరంగా, ఎఫ్లో ఉన్నటువంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ని యు పరంగా ఫస్ట్ టర్మ్, మళ్ళీ యుని ఎక్స్ పరంగా. ఓకే, ఆ యూని ఎక్స్ పరంగా చేయటం అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. డో యూ బై డో ఎక్స్, యూని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి, మళ్ళీ ఎక్స్ని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. ఇదే విధంగా యూని వై పరంగా డెరివేటివ్ చేయాలి, మళ్ళీ ఆ వైని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి, మళ్ళీ యూని జెడ్ పరంగా డెరివేటివ్ చేయాలి, మళ్ళీ ఆ జెడ్ని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే యూ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. యూలో సాధారణంగా ఇక్కడంటే జెడ్ లేదు, జనరల్గా ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, జెడ్ ఉంటుంది. కాబట్టి అందుకోసం ఒక ఫార్ములాగా నేర్చుకోవడం కోసం ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ప్రాబ్లం చేయడం అనేది. సో ముందుగా ఎఫ్ని యూ పరంగా డెరివేటివ్ చూపించాలి, మళ్ళీ ఆ యూని ఎక్స్ పరంగా, యూలో ఉన్నటువంటి ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ పరంగా, మళ్ళీ యూని వై పరంగా, మళ్ళీ ఆ వై ఫంక్షన్ని ఎక్స్ పరంగా, మళ్ళీ యూని జెడ్ పరంగా, మళ్ళీ ఆ జెడ్ని ఎక్స్ పరంగా. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ యూ అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ని వి పరంగా మనం డెరివేటివ్ చేసి ఆ విని మళ్ళీ ఎక్స్ పరంగా, దాన్ని ఎలా రాస్తామంటే సేమ్ ఇంతే, ఈ మొత్తంలో యూ ఎక్కడైతే ఉందో అక్కడ వి పెట్టుకోవడమే. డో వి బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో ఎక్స్, డో వి బై డో వై ఇంటూ డో వై బై డో ఎక్స్, డో వి బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా ఉంటుంది. సో డో ఎఫ్ బై డో యూ, సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ మనం కనుక్కొని ఇక్కడ పెట్టుకోవాలి. డో యూ బై డో ఎక్స్ అంటే యూని ఎక్స్ పరంగా, యూ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇందులో ఎక్స్ స్క్వేర్ని డెరివేటివ్ చేస్తే 0, వై స్క్వేర్ని ఎక్స్ పరంగా డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, వై స్క్వేర్ని ఎక్స్ పరంగా చేస్తే 0. సో అది అయిపోతుంది. మళ్ళీ డో ఎక్స్ బై డో ఎక్స్ అంటే రెండు సేమ్ ఉన్నాయిగా, క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, 2x ఇంటూ 1. మళ్ళీ యూని వై పరంగా, సో విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 0, కానీ డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ ఉంటుందిగా, అదే 2y. మళ్ళీ వైని ఎక్స్ పరంగా, ఇది పార్షియల్ డెరివేటివ్ కదా, వైని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 0. ఓకే, డో యూ బై డో జెడ్, యూని జెడ్ పరంగా విత్ రెస్పెక్ట్ టు జెడ్, దీస్ టూ ఆర్ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 0 ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్. డో జెడ్ బై డో ఎక్స్ అంటే మనం ఫాలో అయ్యే నొటేషన్ ఏంటి, పి. ఓకే, డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి, డో జెడ్ బై డో వై అంటే క్యూ. ఓకే, ఇలా ఉంటుంది. సో డో ఎఫ్ బై డో వి బై డో ఎక్స్, విని ఎక్స్ పరంగా, ఇందులో ఫస్ట్ ఏముంది, జెడ్ ఉంది, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ జెడ్ ఈజ్ కాన్స్టెంట్, సో ఇట్ ఈస్ 0. సో ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ పక్కన ఏముంది, మైనస్ వై ఉంది, అది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టి ఎక్స్ని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే 1. ఓకే, ఇక్కడ డో ఎక్స్ బై డో ఎక్స్ అంటే అది ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత
వీని వై పరంగా, సో వీని వై పరంగా డెరివేటివ్ చేయాలి. ముందుగా జెడ్ అంటే ఇట్ ఈస్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు వై, సో అది 0, అది తీసేయండి. తర్వాత ఏముంది, వై పక్కన మైనస్ ఎక్స్ ఉంది. సో మైనస్ ఎక్స్ ఇంటూ వైని చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. అది డో వి బై డో వై. మళ్ళీ డో వై బై డో ఎక్స్, వైని ఎక్స్ పరంగా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వై అనేది కాన్స్టెంట్, సో అది 0. ఓకే, తర్వాత డో వి బై డో జెడ్. సో వీని జెడ్ పరంగా అంటే వీలో ఫస్ట్ జెడ్ ఉంది కదా, జెడ్ని జెడ్ పరంగా చేస్తే ఏమొస్తుంది, 1. విత్ రెస్పెక్ట్ టు జెడ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, సో ఇట్స్ డెరివేటివ్ ఈజ్ 0. జెడ్ పరంగా ఇందులో ఈ రెండో టర్మ్లో జెడ్ అనేది లేదు కదా, సో ఇది కాన్స్టెంట్ అవుతుంది. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ అంటే ఏమొస్తుంది మనకి పి. సిన్స్ డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి, డో జెడ్ బై డో వై అంటే క్యూ. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. డో ఎఫ్ బై డో యూ, 2x ఇంటూ 1 అంటే 2x, ఈ మొత్తం కూడా 0 అయిపోయింది. ఇక్కడ డో ఎఫ్ బై డో వి మైనస్ వై ఇంటూ 1 మైనస్ వై, తర్వాత x ఇంటూ 1 ఇంటూ 0 0, అది తర్వాత ఏముంది పి ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నేను ఈక్వేషన్ 2గా తీసుకుందాం. సో నెక్స్ట్ మనం ఇంతకుముందు మనం ఎలాగైతే ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తామో అదేవిధంగా వై పరంగా కూడా డెరివేటివ్ చేద్దాం. లెట్ us see that. ఓకే, కంటిన్యూషన్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వై. ఈసారి మనం వై పరంగా పార్షియల్ డెరివేటివ్ చూద్దాం. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలనేది చూద్దాం. సో ముందుగా ఎఫ్లో యూవి ఉన్నాయి కాబట్టి డో ఎఫ్ బై డో యూ, మళ్ళీ ఆ యూని వై పరంగా, సో డో యూ బై డో వై, మళ్ళీ యూలో ఉన్నటువంటి ఎక్స్ని వై పరంగా డెరివేటివ్ చేయాలి. ఓకే, మళ్ళీ డో యూ బై ముందుగా ఇక్కడ డో యూ బై డో ఎక్స్, యూలో ఉన్నటువంటి ఎక్స్ని వై పరంగా. ఓకే, అట్లానే మళ్ళీ డో యూ బై డో వై, యూలో ఉన్నటువంటి వైని వై పరంగా, డో వై బై డో వై, మళ్ళా యూని జెడ్ పరంగా, ఆ యూలో ఉన్నటువంటి జెడ్ని వై పరంగా. ఓకే, ఇలా ఉంటుంది. సో యూని ఎక్స్ పరంగా, మళ్ళీ ఎక్స్ని వై పరంగా, యూని వై పరంగా, మళ్ళీ వైని వై పరంగా, యూని జెడ్ పరంగా, మళ్ళీ జెడ్ని వై పరంగా. ఓకే, మొత్తానికి డో ఎక్స్ పోతే డో యూ బై డో వై, ఇక్కడ డో బై డో వై పోతే డో యూ బై డో వై, డో జెడ్ పోతే డో యూ బై డో వై. ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈసారి ఎఫ్ని వి పరంగా అంటే డో ఎఫ్ బై డో వి, మళ్ళీ ఆ విని వై పరంగా డెరివేటివ్ చేస్తూ రాయాలి. సేమ్ ఇంతే ఉంటుంది, యూ దగ్గర వి పెట్టుకోవటమే. ఓకే, సో ముందుగా విని ఎక్స్ పరంగా, మళ్ళీ ఆ ఎక్స్ని వై పరంగా. ఓకే, తర్వాత విని వై పరంగా, మళ్ళీ ఆ వైని వై పరంగా డెరివేటివ్ చేసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు వై, మళ్ళీ విని జెడ్ పరంగా, మళ్ళీ జెడ్ని వై పరంగా డెరివేటివ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫార్ములా రాసే విధానం. సో ముందుగా డో ఎఫ్ బై డో యూ, ముందుగా ఏముంది డో యూ బై డో ఎక్స్ అంటే యూని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. సో ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది 2x, డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ అంటే 0, దాన్ని వదిలేసేయండి. తర్వాత ఎక్స్ని వై పరంగా పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై, ఎక్స్ అంటే ఏమవుతుంది కాన్స్టెంట్, సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటిది 0. మళ్ళీ ఇక్కడ యూని వై పరంగా అంటే విత్ రెస్పెక్ట్ టు వై ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, డెరివేటివ్ 0, విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ ఏంటి 2y వస్తుంది. డో వై అంటే క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేస్తుంది. సో ఇక్కడ డో యూ బై డో జెడ్, యూని జెడ్ పరంగా విత్ రెస్పెక్ట్ టు జెడ్, దీస్ టూ ఆర్ కాన్స్టెంట్స్, సో దేర్ డెరివేటివ్ ఈజ్ 0. డో జెడ్ బై డో వై అంటే ఏంటిది మనకి క్యూ, డో జెడ్ బై డో వై అంటే క్యూ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా డో ఎఫ్ బై డో వి ఇంటూ డో వి బై డో ఎక్స్. సో విని ఎక్స్ పరంగా, ఇందులో ఎక్స్ లేదు అంటే ఇది కాన్స్టెంట్ 0 తీసేయండి,
ఇదిగో ఇందులో ఎక్స్ ఉంది కదా, ఎక్స్ పక్కన మైనస్ వై అనేది మనకి కాన్స్టాంట్ కింద వస్తుంది. సో అది ఒకటి రాసుకుంటాం. సో ఎక్స్ పక్కన మైనస్ వై, మళ్ళీ ఎక్స్ని ఎక్స్ పరంగా చేస్తే 1. ఓకే, అది తీసేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ అని వై పరంగా, విత్ రెస్పెక్ట్ టు వై ఎక్స్ అనేది కాన్స్టాంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0. మళ్ళీ వీని వై పరంగా చేసుకోవాలి. సో విత్ రెస్పెక్ట్ టు వై జెడ్ అనేది కాన్స్టాంట్, డెరివేటివ్ 0. మరి ఇందులో వై ఉంది కదా, సో వై పక్కన మైనస్ ఎక్స్ అనేది కాన్స్టాంట్, సో అది వచ్చేస్తుంది. వైని వై పరంగా చేస్తే 1. మళ్ళీ డో వై క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది, 1 వస్తుంది. తర్వాత వీని జెడ్ పరంగా, వీని జెడ్ పరంగా అంటే డెరివేటివ్ ఆఫ్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ అంటే 1 వస్తుంది. మళ్ళీ డో జెడ్ బై డో వై అంటే ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 2x ఇంటూ 0 0, 0 ఇంటూ క్యూ 0, 2y ఇంటూ 1 2y. సో మొత్తానికి మనకి ఈ విధంగా వచ్చింది. డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ 2y ప్లస్ డో ఎఫ్ బై డో వి ఇంటూ మైనస్ వై ఇంటూ 0 0 తీసేయండి, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, క్యూ ఇంటూ 1 క్యూ, క్యూ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, సో మనం ఈక్వేషన్ 2లో 3లో ఈ డో ఎఫ్ బై డో యూ దిస్ ఈజ్, అట్లానే డో ఎఫ్ బై డో వి వాటిని మనం ఎలిమినేట్ చేయాలి. లెట్ us see that. ఓకే, ఎలిమినేటింగ్ డో ఎఫ్ బై డో యూ అండ్ డో ఎఫ్ బై డో వి ఫ్రమ్ 2 and 3. ఓకే, సో దానికి మనం డిటర్మినెంట్ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్, సో ఇది ఈక్వేషన్ 3 ఇది. ఈక్వేషన్ 2లో మనం ప్రీవియస్గా చూసినట్లయితే డో ఎఫ్ బై డో యూ పక్కన మనకి ఏముంది, 2x ఉంది. సో 2x p మైనస్ వై ఉంది. ఈక్వేషన్ 3లో ఎలా ఉన్నాయి, డో ఎఫ్ బై డో యూ కోషంట్ 2y, డో ఎఫ్ బై డో వి ఏమో క్యూ మైనస్ ఎక్స్. సో ఇక్కడ 2y, ఇక్కడ క్యూ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనం డిటర్మినెంట్ ప్రాసెస్ తీసుకుంటాం వీటిని ఎలిమినేట్ చేయాలంటే. సో నౌ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. అండ్ ఇంకొక స్టెప్, ఈ 2 అనేది కామన్ తీసుకుంటే అది మనకి బయటకు వచ్చేస్తుంది. ఎక్స్ పీ మైనస్ వై, వై క్యూ మైనస్ ఎక్స్. సో 2 అనేది 0లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఫస్ట్ కాలం నుండి 2ని బయట తీసుకున్నాను, అది 0లోకి వెళ్ళిపోయింది. ఇంకా రిమైనింగ్ మనం ఎక్స్పాండ్ చేసుకోవడమే. ఎక్స్ ఇంటూ క్యూ మైనస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ పీ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఎక్స్ ఇంటూ క్యూ ఎక్స్ క్యూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఇంటూ పీ మైనస్ పీవై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో ఫైనల్గా మనకి క్యూఎక్స్ మైనస్ పీవై, క్యూఎక్స్ మైనస్ పీవై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్, సారీ ఎక్స్ స్క్వేర్ రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, మైనస్ వై స్క్వేర్. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈక్వేషన్ represents the partial differential equation. Okay, thank you.